హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో జవహర్ నవోదయ 2025 సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ గురించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోకి వెళ్ళిపోదామండి. సో మనకి వెబ్సైట్ చెక్ చేస్తే కనుక cbscitms.rcil.gov.in/nvs/ ఓపెన్ చేస్తే మనకు సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క జవహర్ నవోదయ 2025 అడ్మిషన్ సంబంధించి మనకు హాల్ టికెట్స్, ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారండి. సో మనకి ఎగ్జామ్ అనేది జనవరిలో జరుగుతుందన్నమాట. సో ఇక హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటే కనుక ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ సిక్స్త్ క్లాస్ JNVST 2025 సమ్మర్ బౌండ్. సో ఇది కనుక క్లిక్ చేస్తే మనకు హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి మీకు క్లిక్ చేసి చూపిస్తానండి. సో మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయిందండి. మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక మనకు వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉండాలన్నమాట. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కావాలి. తర్వాత ఇక్కడ మనకి క్యాప్షన్ అనేది ఇక్కడ వస్తుందండి, ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేస్తే కనుక హాల్ టికెట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ పేజ్ ఒకసారి రిఫ్రెష్ చేస్తే కనుక మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ నంబర్స్ అనేటివి ఇచ్చారు. ఈ నంబర్స్ అనేటివి 77 - 37 ఎంత వస్తుందో దాన్ని ఈ బాక్స్లో ఇవ్వాల్సి ఉందన్నమాట. సో అది ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సైన్ ఇన్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి హాల్ టికెట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి మీకు చూపిస్తానండి ఎంటర్ చేసి. సో ఫ్రెండ్స్, సైన్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ లింక్ అనేది వచ్చిందనమాట. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్. సో మనము దీన్ని క్లిక్ చేయవలసి అనమాట. క్లిక్ చేస్తే మనకు మన యొక్క హాల్ టికెట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి మీకు చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, మనకి హాల్ టికెట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిందండి. ఇక్కడ మనము మెయిన్గా చెక్ చేసుకోవాల్సిందంటే ఎగ్జామ్ సెంటరు, ఎగ్జామినేషన్ సెంటరు, తర్వాత నేమ్, తర్వాత డేట్, టైం, టెస్ట్. మనకి ఎగ్జామ్ డేట్ చెక్ చేస్తే కనుక నెక్స్ట్ మంత్ 18వ తారీఖు అండి, 11:30 నుంచి 1:30 లోపల అనమాట. 2 hours ఎగ్జామ్ జరుగుతుంది. బట్ మనమైతే కనుక 10:30 లోపలికి ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళవచ్చు అనమాట పిల్లల్ని తీసుకొని. సో కంపల్సరీ ఇదైతే అండి. మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైతే చెక్ చేసుకొని మార్నింగ్ 9కి లేదా 10 లోపల మీరు ఎగ్జామ్ సెంటర్కి పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఎగ్జామ్ సెంటర్ ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి ఎక్కడ ఏంటనేది. సో మనము ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకెళ్ళాలి, మనకి ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చెక్ చేస్తే ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. సో నో క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ టు అపియర్ ఫర్ ది టెస్ట్ వితౌట్ ది అడ్మిట్ కార్డ్. సో ఎగ్జామ్ ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్ అనేది ఉండాలి. తర్వాత ఏవైనా నో ఎలక్ట్రానిక్ డివైజెస్, గ్యాజెట్స్. సో ఎగ్జామ్ హాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైస్ అలౌ చేయరని మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక మనకి ఎక్సెప్ట్ అడ్మిట్ కార్డ్ అండ్ బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్. సో బ్లూ పెన్ను లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను, తర్వాత అడ్మిట్ కార్డు అంటే హాల్ టికెట్, తర్వాత ఏదైనా ఆధార్ ప్రూఫ్ ఏదైనా మనకి ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 15th పాయింట్ చెక్ చేస్తే ది క్యాండిడేట్స్ హ్యాస్ టు క్యారీ ద ఆధార్ కార్డ్ లేదా గవర్నమెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ టు వెరిఫై ది ఐడెంటిటీ ఆర్ రెసిడెన్స్, ఎనీ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ టు సపోర్ట్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్. సో ఆధార్ కార్డు కానీ లేదా గవర్నమెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ మీరు ఐడి ప్రూఫ్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది అనమాట. తర్వాత అడ్మిట్ కార్డు, హాల్ టికెట్ లేదా ఒక పెన్ను. సో ఇవి మీరైతే ఎగ్జామ్ హాల్లోకి కంపల్సరీ తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది అనమాట. అండ్ 10:30కి ఖచ్చితంగా మీరు 10:30 దాటితే మిమ్మల్ని అలో చేయరండి. సో మ్యాక్సిమం వితిన్ టైం లోపల మీరైతే కనుక వెళ్ళవలసి ఉంది. ఇక్కడ చెక్ చేస్తే కనుక క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ లేటెస్ట్ బై 10:30 AM. సో ఖచ్చితంగా మీరు 10:30 లోపల అయితే కనుక ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ అనేది 2 hours జరుగుతుంది. ఇక్కడ మనకి 6th పాయింట్ చెక్ చేస్తే కనుక ఎగ్జామినేషన్ 2 hours 11:30 AM to 1:30 PM. సో అదనమాట. ఎగ్జామ్ అయిపోయేంత వరకు పిల్లల్ని బయటకు అయితే పంపించండి, ఓఎంఆర్ సీట్ తీసుకొని పంపిస్తారు. సో ఇదనమాట ఇన్స్ట్రక్షన్స్ అయితే కనుక. సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకందరికీ ఆల్ ది బెస్ట్ అండి. కంపల్సరీ పిల్లల్ని ప్రిపేర్ చేయండి. ఇక మనకి దాదాపుగా 20 days
20 డేస్ దాకా ఇంకా టైం ఉంది. సో ఈ 20 డేస్ని పిల్లలకి మంచిగా ప్రిపేర్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకందరికీ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ అయితే చక్కగా రాయండి. సో సీట్ వచ్చిన తర్వాత కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మాకు పలానా స్కూల్లో సీట్ వచ్చింది అనేది. తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది అది కూడా కామెంట్ చేయండి. సో అప్డేట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.